ఏదైతే పెహల్గాం దాడికి ఎగ్నెస్ట్గా ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసి 26 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకుని దానికి ఎగ్నెస్ట్గా మన వాళ్ళు పాకిస్తాన్ వేసిన మిసైల్స్కి అలాగే తిప్పుకొట్టారు తప్ప యుద్ధం అనేది చేయలేదు. ఏదైతే యుద్ధం చేసిన పాకిస్తాన్ని తిప్పుకొట్టి మన ప్రపంచంలోనే మన స్థాయిని చూపించిన వీర జవాన్లందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ, అలాగే మోడీ గారికి, అజిత్ దోవల్ గారికి ఇండియాలో ఒక్క చోట కూడా మనకి మిసైల్స్ పడకుండా కాపాడినందుకు కూడా మేము ఈ సంఘీభావం తెలియజేయడానికి విశాఖపట్నం అందరం కూడా వీఆర్ ఇండియన్స్ అని చూపించడం కోసం ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ పెడుతున్నాం. నమస్కారం, నేను డాక్టర్ డిఎస్ ఆనంద్ విశాఖపట్నం నుంచి ఉన్నాను. సిక్ మిషన్ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా రిప్రజెంట్ చేస్తాను. పెహల్గాంలో మన 26 ఇండియన్ సిటిజన్కి అటాక్ చేసేసి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. We are first Indians, then we may be Hindu, Muslim, Sikh, Isai, sab log bhai hai. We are proud of to be an Indian and we make sure that nobody puts a bad eye to India, please. God bless, take care. నమస్తే అండి అందరికీ. యాక్చువల్లీ ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే, మనం ఇంట్లో ఏసీ వేసుకొని దుప్పట్లు కప్పుకొని పడుకుందామంటే ఒకరు ఎంతో ఏడుస్తున్నారు, ఒకరు ఎంతో బాధపడుతున్నారు. ఒక తల్లి, ఒక భార్య, ఒక బిడ్డలు. ఎవరి కోసం? వాళ్ళ కోసం. వాళ్ళక్కడ మన దేశాన్ని, మనందరినీ కాపాడడం కోసం వాళ్ళక్కడ చలికి తట్టుకొని భయం లేకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ గుండెని చావు కోసం ఓపెన్ చేసి వెళ్ళి యుద్ధం చేశారు మన కోసం. మన బాధ్యత ఏంటి? వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళని మర్యాద ఇచ్చడం, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత ఇదిగా మనం ఇంట్లో ఉంటున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం అంటే వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఫ్యామిలీని వదిలేసి, వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి, వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసి, అందరినీ వదిలేసి వాళ్ళు మన దేశం కోసం ఎంతో చలిలో, వేడిలో, ఎండలో కష్టపడుతున్నారు. మనం ఇక్కడ చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ కోసం మనం చాలా చాలా రెస్పెక్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నా పేరు ఇందిరా ప్రియదర్శిని. మేమంతా కార్యేషు ఈవెంట్ ఆర్గనైజర్స్. అండ్ ఈరోజు ఈ తిరంగా యాత్రలో మేము పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ప్రౌడ్గా ఉంది. మన దేశం కోసం ఈ మధ్య జరిగిన ఈ పెహల్గాం సంఘటన కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన మోడీ గారిని మద్దతు ఇస్తూ మనం భారత సైన్యానికి మనం ఇచ్చే ఈ రెస్పెక్ట్ యాత్ర ఇది. అండ్ త్వరలో మా కార్యేషు ఈవెంట్స్ కూడా ఇదే థీమ్తో మేము ప్రోగ్రామ్ చేయబోతున్నాం. వీలైనంత వరకు మన మురళీ నాయక్ వాళ్ళ మదర్ని కూడా ఈ మధ్య అసూలు బాసిన ఈ పాకిస్తాన్ వార్లో అసూలు బాసిన మురళీ నాయక్ వాళ్ళ మదర్ని కూడా ఇక్కడికి రప్పించి స్ఫూర్తిదాయకంగా నిలబడిన ఆ తల్లిని గౌరవించాలని అనుకుంటున్నాము. అండ్ నిజంగా ఈరోజు సాగర తీరం అంతా కూడా జెండా రెపరెపలతో మారుమోగిపోతున్నాయి, నినాదాలతో. చాలా గర్వించదగ్గ విషయం. మన ఇండియాని మనం కాపాడుకుందాం అండ్ మన అందరం కూడా మన ఇండియాకి రెస్పెక్ట్ ఇద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈరోజు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎంతో గర్వించదగ్గ రోజు. మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఆపరేషన్ సింధూర్ని సక్సెస్గా చేసి ఈరోజు భారతదేశ ప్రజలందరికీ మనోధైర్యాన్ని పెంచారు. ఏదైతే మనకి ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడిలో మన యొక్క పర్యాటకుల్ని దొంగదెబ్బ తీసి వాళ్ళ యొక్క ప్రాణాలు తీసి మనందరికీ ఎంతో చేదు అనుభవాన్ని మిగిల్చిన పాకిస్తాన్కు గట్టి గుణపాఠంగా ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసి ఈరోజు భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చారు. అలాగే మన ఏదైతే మన బార్డర్లో జరిగిన యుద్ధంలో మన సైనికుడు వీరమరణం పొందాడో మురళీ నాయక్ గారికి మన భారత పౌరులందరూ కూడా వెన్నంటి ఉండి ఆ కుటుంబానికి ఎంతో ధైర్యం చెప్పారు. ఈరోజు మన ప్రపంచ దేశాలకి మనం మన యొక్క భారతదేశం యొక్క సామర్థ్యాన్ని చాటి చెప్పిన ఈరోజు ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఉందో మన యొక్క సైనికులందరికీ జోహార్లు, జోహార్లు, జోహార్లు. మన ప్రతి పౌరుడు కూడా మన సైనికులందరికీ మద్దతుగా ఉండి ఈరోజు తిరంగా యాత్రని ఎంతో భారీ ఎత్తున మన విశాఖపట్నం పార్క్ హోటల్ నుంచి కాళీమాత టెంపుల్ వరకు ఈరోజు కొనసాగించడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా చక్కనైన రోజు అండి. మన భారతదేశం చాలా గర్వించిన రోజు ఇది. ఎంతమంది జనాలు వచ్చి భారతదేశానికి సపోర్ట్ ఇస్తున్నారు. మా సివిల్ దళాలకు కూడా ఎంతో పోరాడి 3 రోజుల్లో తోకముడిపించారు. 71లో 13 రోజులు తీసుకున్నారు. నేను 71 వార్లో ఉన్నాను.
ఇప్పుడేమో చూసాము 3 రోజుల్లో తొక్కముర్చారు. అది మన గొప్పతనం, మన భారతీయ గొప్పతనం, మా సైనిక దళాల గొప్పతనం. వాళ్ళకి మేము ఎప్పుడూ సపోర్ట్గా, ఇప్పుడు కూడా మమ్మల్ని పిలిస్తే చేయవలసిన పని ఏదైనా కూర్చొని చేయగలిగితే నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాను మన దేశానికి సేవ చేయడానికి. అబ్బానీ భాష, నేను ఎక్స్ ఇండియన్ నేవీ శేఖర్ అబ్బానీ భాష అండి. మన అందరికీ తెలిసిన విషయమే 22 ఏప్రిల్న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్యకి వ్యతిరేకంగా మన సైన్యం వచ్చేసి ధీటైన సమాధానం ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ చేసి వాటి ఉగ్రవాద స్థావరాలని పూర్తిగా ధ్వంసం చేశాం. మన హీరోలు, మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్, వీళ్ళే మన హీరోలుగా మనం వాళ్ళని ఒక ఆదర్శం తీసుకొని ఈ యొక్క సంఘీభావ యాత్ర ర్యాలీ చేస్తున్నాం, తిరంగా ర్యాలీ. వాళ్ళని మేము సమర్థిస్తున్నాం. ఇది యువకులు స్టూడెంట్ దీన్ని ఒక ఇన్స్పైరేషన్ తీసుకొని దేశం కోసం తమ సాయశక్తుల్లో కృషి చేయాలండి. డిఫెన్స్లో రావడానికి అందరూ ప్రయత్నించాలి. డిఫెన్స్ అనేది ఒక ఫస్ట్ ఆప్షన్ ఉండాలి. మనం ఈ ఉగ్రవాద చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ మెసేజ్ అన్ని చోట్ల వెళ్ళాలని, వాళ్ళకు ధీటైన సమాధానం దొరకాలని కోరుకుంటున్నామండి. భారతదేశంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ భారతదేశంలో పాకిస్తాన్ చేస్తున్న దురాక్రమ చర్య, దుష్ట చర్య ఎన్నో రకాలుగా మనం భారతదేశ ప్రభుత్వం ఒప్పులో ఉంచింది. కానీ నరేంద్ర మోడీ గారు ఈయన ఏప్రిల్ నెల 22న ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతీయ మహిళల బొట్టును తీసేశారో దాన్ని ఒక సింధూర్ పేరు పెట్టి ఈ ఆపరేషన్ ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. అది కూడా త్రివిధుల సమైక్యతతో పూర్తి స్వేచ్ఛతో వారికి ఇచ్చి ఈ ఆపరేషన్ 23 నిమిషాల ఆపరేషన్ చాలా స్పష్టంగా మన ఒక ఉగ్రవాద స్థావరాలని ముట్టుకుంటారు. దీనివల్ల భారతదేశం త్రివిధ దళాల త్యాగాన్ని మర్చిపోలేరు, నరేంద్ర మోడీ గారు చేసిన ఘనతని మర్చిపోలేరు. అందుకే మేమంతా మీతో ఉన్నాం, మేము మీతో నడుస్తాం. ఈ భారతదేశంలో ప్రతి వాడవాడ ఊరు తిరంగా ర్యాలీ ద్వారా ఈ కార్యక్రమం చేస్తుంది. ఇదే భారతదేశ ఐక్యత, ఇదే భారతదేశ సాంప్రదాయం చెప్తారు. ఈరోజు విశాఖపట్నంలో సముద్ర తీరంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ నుంచి రిటైర్ అయిన ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు అలాగే చాలా మంది కాలేజీల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రావడానికి ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే భారతదేశం ఆప్ సింధూర్ ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సంకేతం. మొట్టమొదటిగా మన భారతదేశం ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఎవరైనా మనకు వచ్చినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు ఎదురు తిరగగలమా అనే ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఉండేది. ఈ ఆప్ సింధూర్తో ఈ రోజు మనం ఆ డౌట్ ని పూర్తిగా తరిమివేయడం జరిగింది. రెండవది, ఇది కలయిక ఒక నినాదం అన్నమాట. ప్రపంచానికి భారతదేశం తమ వైపు ఎటువంటి ఉగ్రమూకలు వచ్చినా కూడా మన భారత భూభాగంలోనే కాదు, పై భూభాగంలో కూడా వెళ్ళి వాళ్ళ యొక్క అంతు చూడటానికి ఏమాత్రము కూడా వెనకాడదు అని చెప్పి సంకేతాన్ని పూర్తిగా ఇవ్వడం జరిగింది. మూడవది, భారతదేశం యొక్క DRDO అలాగే బెల్, హాల్ వంటి ఎన్నో సంస్థలు ఒక్కటిగా ఒక కలయికతో పనిచేసి ఈరోజు మన ఇండిజినియస్ గా సృష్టించిన డ్రోన్స్ ద్వారా అలాగే బ్రహ్మాస్త్ర అనే ఒక అద్భుతమైన మిసైల్ ద్వారా మన విజయాన్ని ఈరోజు మనం వశపరుచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క నాయకత్వానికి అలాగే త్రివిధ దళాల యొక్క కలయికకు ఇవన్నీ కూడా నినాదాలు. ఇది ఎంతైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఈ రోడ్డు మీదకు వచ్చి తమ యొక్క ఉత్సాహాన్ని చాటడమే కాదు, అలాగే ఇంట్లో ఉండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందించాల్సిన క్షణం. భారతదేశం అన్నది మహోన్నత దేశం. ఇటువంటి దేశంలో పుట్టడం మన గర్వకారణం. అటువంటి దేశానికి సేవ చేయడం ఎంతో అభినందనీయం. నాతో పాటు ఎంతో మంది దేశానికి ఎంతో సర్వీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మహానుభావులు. అలాగే ఈ రోజున సేవను ఇస్తున్న ఎంతో మంది మన సైనికులందరూ కూడా ఆదర్శప్రాయులు. వీళ్ళందరి యొక్క విజయాన్ని మనం మరింత ఆనందంగా, అద్భుతంగా ప్రతి ఇంట, ప్రతి ఊరిలోనూ, ప్రతి వీధిలోనూ కూడా కనుల విందుగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నాం.
My name is C.K. Babu. I am a Navy veteran retired in 2024 as a sonar engineer and IT specialist. Thank you. పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని ప్రేరేపించి 26 మంది అమాయకుల్ని చంపిందో ఆ రోజు మోడీ గారు చెప్పారు, మీరు ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళు మూలాలు దెబ్బతీస్తాం, మీ ఇళ్లలోకి వచ్చి కొడతామని చెప్పారు. అలాగే పాకిస్తాన్ 9 ఉగ్రవాద స్థావరాలని కోకటవేలుతో పెగలించడం జరిగింది. అయినప్పటికీ బుద్ధిరాని పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులతో సంబంధాలని బహిర్గతం చేసి వాళ్ళు అంత్యక్రియలకు హాజరయ్యి ప్రపంచానికి ముసుగు తొలగించుకున్నారు. మేము ఉగ్రవాదులతో ఉంటాం, ఈ దేశం ఉగ్రవాద దేశం అని చెప్పి వాళ్ళు నిరూపించారు. అంతేకాకుండా భారతదేశ ప్రజల మీద, ఇళ్ల మీద, గురుద్వారాల మీద, దేవాలయాల మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అంతే మన బ్రహ్మాస్త్రం వేసి పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నీ కూడా బద్దలు కొట్టి వాళ్ళు గుండెల మీద కొట్టిన ఘనత భారతదేశ సైనికులది. ఆ సైనికులకి మద్దతుగా ఇంత శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీల పేరుతో జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కూడా ఈ ర్యాలీలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో జరుగుతుంది. మొన్న జరిగిన కాశ్మీర్ జరిగిన దాడిలో 26 మంది సోదరిమణుల సింధూరం తుడిచిపెట్టుకుపోయింది తీవ్రవాదుల వల్ల. దానికి ప్రతీకారంగా మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మొత్తం ఎలాంటి చర్యలు తీసుకున్నారో మనందరికీ తెలుసు. దీంట్లో ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్సు వీళ్ళ ముగ్గురు కూడా ఏకమై తమ శక్తిని ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు చేసిన ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సందర్భంగా విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా తెలుగుదేశము, జనసేన, ఇంకా అనేక మంది ఎక్సర్విస్ మెన్లు కానివ్వండి, ముస్లిం సోదరులు, మైనార్టీ సోదరులు కానివ్వండి, అందరూ వచ్చి సంబరాలు జరుపుకుంటున్నాం. వారికి భవిష్యత్తులో కూడా అనేక విజయాలు అందుకోవాలని చెప్పి ప్రపంచంలోనే ఒక అత్యున్నత స్థాయి ప్రదర్శన చూపించే విధంగా భగవంతుడు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ అద్భుతమైన విజయం సాధించింది భారతదేశము పాకిస్తాన్పై. అట్లాగే ఉగ్రవాదుల్ని సర్వనాశనం చేస్తాము భారతదేశం అని చెప్పి ఒక ప్రతిజ్ఞ కూడా పూనటం జరిగింది. ఆ భాగంగా ప్రపంచంలోని ప్రతి ఒక్క భారతీయుడు కూడా దానికి భారతదేశానికి వెన్నుదన్నుగా ఉంటూ భారత ప్రభుత్వానికి కూడా, సైనికులకి కూడా మేము సెల్యూట్ చేస్తున్నాము. మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి ఈరోజు తిరంగా ర్యాలీలో విశాఖపట్నం బీచ్ రోడ్లో మొదలైన ర్యాలీ ద్వారా తెలుస్తుంది. కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వాలంటరీగా వచ్చి ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. భారతదేశంపై ఏ దేశమైనా సరే మన పైన ఏదైనా దురాఘాతాలని కనుక చేద్దామని అనుకుంటే వాళ్ళకి అందరూ కూడా భారతీయులందరూ ఒకటే, మేము తప్పనిసరిగా మంచి సమాధానం చెప్తాము అనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది.